హాయ్, నేను డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈ రోజు జనరల్ మిత్స్ గురించి మాట్లాడదాం. అంటే పెద్దోళ్ళు కొన్ని చేస్తారు, తరతరాల నుంచి వచ్చేవి, వాటి గురించి మాట్లాడదాం. ఏంటంటే ఓపీడీకి తల్లులు తీసుకొచ్చేస్తా ఉంటారు, ఫుల్ గా కాటుకు పెట్టేసి పౌడర్లు రాసేసి తీసుకొచ్చేస్తా ఉంటారు. కాటుకలు కూడా కంటికి కళ్ళు పెద్దవి అవుతాయని చెప్పేసి రాస్తారు. దానివల్ల కళ్ళు పెద్దవి అవ్వటం కాదు, మీకు యాక్చువల్లీ కార్బన్ పార్టికల్ అనేది దాంట్లో ఉండటం వల్ల మన టియర్ డక్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు పెట్టేటప్పుడు మీ చేతులకి ఏమన్నా డస్ట్ ఉన్నా దానివల్ల కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా పౌడర్ రాస్తారు, ఫుల్ గా పౌడర్ రాసి తీసుకొస్తారు బేబీస్ కి. ఆ పౌడర్ లో చిన్న చిన్న పార్టికల్స్, కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఉంటాయి. ఆ సిలికా అనే పార్టికల్స్ అవి లంగ్స్ లోకి వెళ్లటం వల్ల లంగ్ ఇష్యూస్ వస్తాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ దాంతో కాకుండా ఇంకా సాంబ్రాన్ పొగ వేస్తారు. స్నానం చేపించగానే సాంబ్రాన్ పొగ బాగా వేసి తీసుకొస్తారు. ఆ సాంబ్రాన్ పొగ వల్ల మనకి వీజింగ్ ఇష్యూస్ వస్తాయి. దాంట్లో కూడా చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీజింగ్ ఇష్యూస్ వస్తాయి అంటే పాలుబ్బసం కానివ్వండి, ఇలాంటివి మనం జనరల్ గా యూజ్ చేసే పదాలు అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పుట్టిన బేబీస్ లో కొంచెం బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఉంటది. బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అది మదర్ నుంచి పాస్ అయ్యే హార్మోన్స్ వల్ల, ఎక్సెస్ హార్మోన్స్ వల్ల అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ప్రెస్ చేయాలి అని చెప్పేసి రకరకాలుగా చేస్తూ ఉంటారు. అలా ప్రెస్ చేయటం వల్ల ఇన్ఫెక్ట్ అయిపోతుంది, మీకు అక్కడ పస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నోస్ షేపింగ్ గురించి కూడా ఈ రోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. నోస్ షేపింగ్ అంటే ఈ ముక్కు ఒత్తడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. బాత్ చేపించేటప్పుడు ముక్కు రావాలి, నైస్ గా రావాలని అలాంటివి ఏం జరగవండి. అవి జనరల్ గానే ఎలా ఉండాలనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంటది. సో అది నార్మల్ గా వస్తుంది. మీరు ప్రెస్ చేసినంత మాత్రాన అది స్ట్రక్చర్ అనేది మారిపోదు. ఇంకొకటి తాళ్లు కట్టేస్తా ఉంటారు, ఇక్కడ తాయెత్తులు ఇవన్నీ కడతా ఉంటారు. బేబీ చాలా చిన్న బేబీ కదా, మీరు తాయెత్తులు కడితే వెనక్కి వెళ్ళిపోతుంది, వాళ్ళకి అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడంతా కూడా స్కిన్ ఇష్యూస్ వస్తాయి, గాలాడదు. అక్కడ కాంటాక్ట్ డర్మటైటిస్ అనేది కండిషన్ కూడా వస్తూ ఉంటది. మీరు అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. తాళ్లు టైట్ అవ్వటం వల్ల కూడా మీరు కట్టే వాటి వల్ల సర్క్యులేషన్ అనేది కూడా అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఆ తాళ్లు అలాంటివి కట్టకూడదు. తాళ్ళు అంటే జనరల్ గా గుర్తొచ్చింది, నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఏంటంటే వాళ్ళు మిటన్స్ వేసేసారు. మిటన్స్ వేయడం మంచిదే, కానీ అది ఎంత ఇలాస్టిసిటీ, మీరు ఎంత టైట్ గా ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి మదర్స్ ఏంటంటే వేసేసి ఊరుకుంటాము, అది ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోయి బేబీ చెయ్యి మొత్తం బ్లాక్ గా మారిపోయి తీసుకొచ్చారు. ఇక్కడ అంతా పెద్ద మార్క్ పడిపోయింది. సో మీరు మిటన్స్ వేసేటప్పుడు కూడా జనరల్ కేర్ అనేది తీసుకోండి. అంటే చూసుకోండి బానే ఉందా లేదా, అక్కడ ఒరుసుకుపోతుందా ఏంటి అనేది చూసుకోండి. జనరల్ గా కొంతమంది బేబీ ఎక్కువ కక్కుతున్నారని చెప్పేసి కక్కుడు రింగ్ అంటారు. అదేంటో అది బేబీ చేతికి పెట్టేస్తా ఉంటారు. వాటి వల్ల ఏంటంటే కక్కుడు రింగ్ కాదు, అది అబ్స్ట్రక్ట్ అయితే బేబీకి చాలా డేంజర్. మీరు అలాంటి రింగ్స్ అలాంటివి పెట్టుకోకూడదు. గోల్డ్ రింగ్స్ అలాంటివి కూడా మీరు ఏం బేబీస్ కి అప్పుడే పెట్టక్కర్లేదు. ఏంటంటే వాళ్ళు అన్ని నోట్లో పెట్టుకుంటా ఉంటారు. అవి పొరపాటున వాళ్ళు నోట్లోకి వెళ్ళిపోయినా లేదా ఆ ట్రేకియా దగ్గర అంటే విండ్ పైప్ దగ్గర అబ్స్ట్రక్ట్ అయినా చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాణానికి ప్రమాదం అవుతుంది. సో అలాంటివన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. తాళ్లు కట్టకూడదు. ఒకవేళ కట్టినా చూసుకుంటా ఉండండి, స్కిన్ ఎలా ఉంది, అక్కడ కలర్ చేంజ్ అవుతుందా ఏంటి అనేది చూసుకుంటా ఉండండి. ఇంకా ఏమైనా మిత్స్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మిత్తా కాదా అనేది డిస్కస్ చేద్దాం.